మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలో గంటల కొద్దీ కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసరాలు, కొత్తగాడి, రైల్వే స్టేషన్ రోడ్లలో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలో గంటల కొద్దీ కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసరాలు, కొత్తగాడి, రైల్వే స్టేషన్ రోడ్లలో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మెయిన్ గా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం అయితే కురుస్తుంది. రైట్ నౌ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే అక్కడ ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు? తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడం, పంట పొలాల్లో పూర్తిగా నీళ్లు ఆగిపోవడం, రైతులు అనేక ఇబ్బందులు పడడం, రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో, వికారాబాద్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులతో పాటుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బస్టాండ్ చుట్టుపక్కల మొత్తం కూడా 3-4 అడుగుల మేర నీళ్లు ఆగి ఉండడంతో వాహనదారులతో పాటుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. సో మనకి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందనే విషయం. సో కాబట్టి ఇక మనకి ఈ రోజు రాత్రి వరకు కూడా వర్షం ఈ విధంగానే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మనకి ఇప్పటికే ఈ యొక్క మోంతా తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.